పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు జమ ఖాతాల్లో 6,000 తాజా నిర్ణయం. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదలపైన కీలక సమాచారం అందుతుంది. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబరు 19న 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేశారు. కాగా ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తుంది. ఈ 2 పథకాలు నిధులు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 14,000 ఇప్పటి వరకు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. కాగా 22 విడత నిధులు తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 24వ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 21 విడతల్లో 4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో 5,000 చొప్పున 10,000 రైతులు ఖాతాల్లో జమ చేసింది. ఇక ఇప్పుడు 3వ విడత నిధులను పీఎం కిసాన్ 22 విడత కలిపి జమ చేయనుంది. 3వ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో 4,000 జమ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20,000 అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న 6,000 మినహాయించి మిగిలిన 14,000 3 విడతలుగా పీఎం కిసాన్తో పాటుగా అందించాలని నిర్ణయించింది. దీంతో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు కలిసి ఈ నెల మార్చి 14వ తేదీన రైతుల ఖాతాలో ఒకేసారి 6,000 జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతకంటే ముందు రైతులు ఈ ఈకేవైసీ ప్రక్రియని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్లో ఆధార్, ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ యాప్లో ముఖ గుర్తింపు ద్వారా కూడా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. సంబంధిత స్టేటస్ తెలుసుకునేందుకు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ను సందర్శించవలసి ఉంటుంది. అక్కడ ఫార్మర్స్ కార్నర్లో కనిపించే కెనౌ యువర్ స్టేటస్ పై క్లిక్ చేయాలి. రిజిస్టర్ నెంబరు క్యాప్చాను ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేయడం ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, మండలం, గ్రామం పేర్లను ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయడం ద్వారా లబ్ధిదారుల జాబితాను పొందవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.